మాత్రమే చాలా తెలుసు. కానీ తిరుపతిలో చదువుకొని విద్యార్థి నాయకుడిగా అన్ని రాజకీయ పార్టీ అనుభవం ఉన్న వ్యక్తి, కమ్మన్నమ్మ కచూరు నాయుడు కొడుగ్గా చంద్రకి పరిచయమైన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగాడంటే రాజకీయ పరిణితి ఎంత అని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు ముజరాయి ముఖ్యమంత్రి కాదు, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అలాగే రైతుల భూముల విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ చాలా ముందుగా ఆలోచించి చెప్తున్నాడు. అనేక కార్యక్రమాలు మనం పరిశీలిస్తే ఆయనకి సేవా కార్యక్రమాలు ఎక్కువ. అదేవిధంగా పెద్దవాడు ఇల్లు లేకుండా బతకూడదని బాధ ఎక్కువ. అదేవిధంగా ఆరోగ్యం పైన అనేక శ్రద్ధలు వహిస్తాడు. ఈరోజు 75 ఏళ్ల వయసులో కూడా ఎంత చలాయిగా ఉన్నాడంటే ఆయన ఆరోగ్యం పట్ల ఉన్న నియమాలు చాలా గౌరవించబడి మనం ఆదరించాలి, మనం కూడా ఆచరించాలి. కాబట్టి దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థి నాయకుడు తిరుపతిలో ఒకసారి ఇప్పుడు 75 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ప్రస్తావనగా ముందుకెళ్తామంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచానికి దేశానికి ఆదర్శం చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నడుపుతున్నారంటే కారణం ఏంటంటే ఆయన శక్తి, ఆయన నిధుల శక్తి, ఆయన ఆర్థిక బలం కూడా కలిసి వస్తా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే పార్టీ నడవడంలో చాలా చక్కగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళను అదేవిధంగా జంజి యువత కూడా ఆయన ఆశ్చర్యంగా తీసుకుంటాడు. ప్రతి ఒక్కరిని కూడా సిపిఎం గౌరవించి పార్టీ నాయకత్వం ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తున్న విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో పాటు ప్రజలంటే ప్రజలైన ప్రేమ, ప్రజలకు అన్యాయంగా అన్యాయం జరిగితే ఒప్పుకోడు. ప్రధానంగా మహిళలకి న్యాయం చేయాలని కోరుకుంటాడు. అందుకే కదా బస్సులు ఫ్రీగా ఇచ్చారు, అది గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాడు. అనేక విషయాలపైన మనం చూసినప్పుడు ప్రజలు దగ్గరగా ఉండాలని ఆలోచిస్తాడు. ప్రజలతో ఎప్పుడు మమైక నాయకుడిగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలతో ఉండమని అందరినీ హెచ్చరిస్తాడు. ఎందుకంటే ప్రజానాయకుడు ప్రజల నుంచి పుట్టాలి కాబట్టి ఈ విధానాన్ని అమలు చేస్తాడు. దాన్ని ప్రజలకి ఆదర్శంగా నాయకులకి ఆదర్శంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర నాయకులు కానీ గౌరవించడం ఆయన గొప్ప విషయం. రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా విషయాలు స్పష్టంగా చెప్పేవాడు, కలిసి మాట్లాడాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు అనే విషయాన్ని స్పష్టంగా చేశాడు. కానీ ఇప్పుడున్న నాయకులు ఏంటంటే ఖచ్చితంగా చర్య తీసుకోవడం, అనేక అంశాలపైన ఇబ్బంది పెట్టడం ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు మనం కూడా గుర్తించాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దేశ రాజకీయాలు చేస్తానంటే కారణం ఏంటంటే ఆయన తెలివితేటలు, ఆయన నాలెడ్జ్, అదేవిధంగా సేవా దృక్పథం, రాజకీయ పార్టీ చేస్తున్న అనుభవం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా గర్వించాలి. తెలుగు నేలపైన తెలుగు వాళ్ళకు గర్వంగా భావించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. యువత కూడా ఈ పుస్తకాన్ని సిపిఎన్ 306 ని పుస్తకాన్ని పాఠ్యాంశాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ప్రధానంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైసెస్ లో కూడా సోషల్ చెప్పుకునే ముఖ్యమంత్రి సిపిఎన్ అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంటే కారణం ఏంటంటే ఆయనకి పరిజ్ఞానం, తెలివితేటలు ప్రజలకు తెలిస్తే మంచిది. కాబట్టి ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా చేసుకుని పిల్లలకు పాఠాలు నేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి పాఠాలు జమ చేయాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది ఏంటంటే మనం నిజాన్ని ముఖ్యమంత్రి చూడాల్సిన అవసరం లేదు. సామాన్య కార్యకర్తగా, ప్రజల నాయకుడిగా ప్రతి ఒక్కరి సేవలు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే వ్యక్తి కాబట్టి సిపిఎన్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక కమ్మన్నమ్మ కొడుకుగా, రాజ్యంలో కొడుకుగా చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రజలు మమేకమై ప్రజా నాయకుడిగా పేరు పొందాడు, గొప్ప నాయకుడు అయ్యాడు, మా గదరికి ఆదర్శం అయ్యాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యాడు. ముఖ్యమంత్రిగా పదవుల కోసం ఆశపడ్డాడు కాబట్టి ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు కానీ రాబోతున్న కొత్త నాయకులు కానీ అదేవిధంగా పార్టీలో నాయకులు కానీ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా ఆయన జీవితాన్ని పాఠంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఆదర్శంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చిరుచిరుగా ప్రతి ఒక్కరు తీయాలని పుస్తకాన్ని చెందిన శాఖపూర్ శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు, చాలా మంచి విషయాలు రాశారు. ప్రజలకు చాలా విషయాలు తెలియదు కాబట్టి సిపిఎల్ అంటే ముఖ్యమంత్రిగా ఉండా చాలా విషయాన్ని పుస్తకం చదివితే తెలుసుకుంటారు, కొత్త విషయాలు తెలుసుకున్నారు కూడా. ఇవన్నీ కూడా ఛానల్కి వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలి. నాయకులు ప్రతి ఒక్క సాధకులు మీ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు నాయకులే కాదు
ప్రజలు కూడా సాధారణ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంచి పుస్తకం, చాలా మందికి ఆదర్శమైన పుస్తకం. దీన్ని ఆ దగ్గర పెట్టుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు చంద్రబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే మాకు తెలిసి చంద్రబాబు గారు పుస్తకం చదివిన తర్వాత వచ్చే విషయాలు కూడా చాలా గొప్ప విషయాలు కానీ చేశాడు. కాబట్టి దీన్ని ఆచరించే విధంగా ప్రతి ఒక్కరు దీన్ని డిక్షనరీగా పెట్టుకొని ఆదర్శంగా ఉండాలని, డిక్షనరీ పెట్టుకొని చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి ముందుతో చంద్రబాబు గారికి అలాగా అభివృద్ధి చెందాలని, ఒక్క నాయకుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ నడుపుతున్నారంటే ఎంతమంది చదివిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలస్యం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు లాగా అభివృద్ధి చేస్తారని, నాయకుడిగా అభివృద్ధి చేస్తారని, ప్రజానాయకుడిగా అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుస్తకాన్ని బాగా చదవాలని, దీన్ని పాఠ్యాంశాలు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దాని డిమాండ్ కూడా అనుకున్నాం, పాఠ్యాంశాలు చేర్చని కోరుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి గర్విస్తున్నాం, నాయకులకు గర్విస్తున్నాం. ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. చంద్రబాబు గురించి తెలుసుకోవడం అంటే మాకు చాలా సంతోషం. చాలా విషయాన్ని క్షుణ్ణంగా రాశారు. ప్రత్యేకంగా చెప్పాలంటే పర్టికులర్ గా ఆయన సమస్యలపైన క్రైసిస్ ని సోషల్ గా మర్చుకునే ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అన్యాయాన్ని చాలా గొప్పగా రాశారు. అదేవిధంగా అమరావతి, పోలవరం, అదేవిధంగా రాజధాని అనేక అంశాలు కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు నదుల సంరక్షణ విషయం పైన కూడా స్పష్టంగా ఉన్న చంద్రబాబు గారు చాలా విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే దీన్ని ఒక గ్రంథంగా చూడాలని, చుగండుకు చూడాలని రాష్ట్ర ప్రజలకి మంచి పుస్తకాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేకంగా అభినందిస్తారు మా తరఫున. రైట్ విఎస్ఆర్ చౌదరి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో మేడా విజయశేఖర్ సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం నేను ఇందాక కంటిన్యూషన్ పూర్తయిన అందులో నాకు 2 ఆలోచనలు చెప్పిన తర్వాత వారు విజయశేఖర్ రెడ్డి గారిని కానీ మంజులారెడ్డి గారిని కానీ వారి అభిప్రాయం తీసుకోండి. అంటే ఇది యాక్చువల్ గా బాబు గారి జీవిత చరిత్ర కాదండి. ఈ పుస్తకంలో బాబు గారి జీవిత చరిత్ర అసలు లేదు. బాబు ఒక విజనరీ ఆలోచన శక్తి, ఆ విజనరీ పవర్ ఎలా ఉంటది ఏంటి అనే దాని గురించి మాత్రమే రాయటం జరిగింది సార్. దీన్ని సింగపూర్ సెంట్రల్ లైబ్రరీ వారు కూడా అక్కడ పెట్టడానికి అంగీకరించారు. అది కొద్ది రోజులు అధికారికంగా ప్రకటన వస్తుంది. అది మనం ఏంటంటే మనం గుర్తించలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క భావజాలం, ఆయన యొక్క విజన్ అనేది. దీనిలో ఏంటంటే ఇందాక చూసా ఆపేశాను, 2-3 చిన్న ఉదాహరణ చెప్పేసిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమెరికాకి 34వ అధ్యక్షుడిగా డ్వైట్ ఐజెన్హోవర్ పనిచేసినప్పుడు చిన్న సంయుక్త రాష్ట్రాలుగా ఉండేది. వాటిని అన్నింటినీ కలుపుతా ఫెడరల్ హైవే సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు బాబు గారు. ఇప్పుడు ఐజెన్హోవర్ 1953 to 61 మధ్య. దాంతో అమెరికా స్వరూపమే మారిపోయి ఈ రోజు ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా వెలుగొంది. సేమ్